ఎల్ఓసి కమల్ కోట్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. భారీ ఎత్తున కాల్పులు పాల్పడుతోంది. యూరీ ప్రాంత సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది పాకిస్తాన్. సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలే లక్ష్యంగా తూటాలు పేలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, అనుకున్నట్లుగానే మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిన్న రాత్రి కాగానే డ్రోన్లతో అటాక్ చేసింది. భారత సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలను, ఎయిర్ బేస్ని, అదేవిధంగా ప్రధాన కేంద్రాలను, జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన కేంద్రాలతో పాటు అక్కడ ఉన్న కొన్ని గ్రామాలను కూడా లక్ష్యంగా చేసుకొని అటాక్ చేసింది. ఇప్పుడు కూడా డ్రోన్ల దాడి పరంపర కొనసాగుతుంది. ఒకవైపు ఎల్ఓసి పక్కన కాల్పులకు తెగబడింది, మరొక వైపు డ్రోన్లతో దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 200కు పైగా డ్రోన్లను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని, జైసల్మీర్ ప్రాంతంలోని ప్రయోగించినట్లు సమాచారం. పోఖ్రాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ను కూడా విచ్ఛిన్నం చేయడానికి డ్రోన్లను ప్రయోగించింది. అక్కడ డ్రోన్లను పూర్తిగా కూల్చివేసింది. అమృత్సర్ ప్రాంతంలో కూడా 4 డ్రోన్లను ప్రయోగించింది. అక్కడ కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ డ్రోన్లను కూడా కూల్చివేసింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం జైసల్మీర్ ప్రాంతంలోనూ డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం. ఆ డ్రోన్లను కూడా కూల్చివేసింది. భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా డ్రోన్లను తన ఆధీనంలోకి తీసుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడ కూల్చివేస్తుంది. ఇంతకుముందు ఏదైతే S-400 ఉన్నదో, ఇతర రక్షణ వ్యవస్థలు ఉన్నాయో మొత్తం కూడా డ్రోన్లను ఏమాత్రం భారత భూభాగంలోకి రాగానే వాటిని ఆకాశంలోనే పేల్చివేస్తున్నారు. ఏ ఒక్క డ్రోన్ వల్ల కూడా భారత్ వైపు నుంచి నష్టం జరగడం లేదని సమాచారం. పూర్తిగా ఎక్కడికక్కడ డ్రోన్లను కూల్చివేస్తున్నారు. ప్రధానంగా నిన్న ఏ విధంగా డ్రోన్లను ప్రయోగించిందో, పోఖ్రాన్ ఎయిర్ బేస్ని టార్గెట్గా చేసుకొని ప్రయోగించింది. అక్కడ విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అక్కడ కూడా డ్రోన్లను కూల్చివేసింది. అమృత్సర్లోని ప్రార్థనా మందిరాలపైన దాడులు చేయడానికి ప్రయత్నించింది. ఈరోజు భారత ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధి అయితే చెప్పారో, మత కలహాలు రెచ్చగొట్టడానికి కొన్ని ప్రార్థనా మందిరాలను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తుంది. అక్కడ కూడా వాళ్ళ ప్రయత్నాన్ని కూడా భారత్ తిప్పికొట్టింది. అక్కడ కూడా డ్రోన్లను మొత్తం కూల్చివేసినట్లు సమాచారం. ఇక స్కూళ్ళని, అదేవిధంగా పౌర సమాజాలను, పౌరులకు సంబంధించిన ఇళ్లని టార్గెట్గా చేసుకొని కూడా ఎక్కువ సంఖ్యలో నష్టం వాటిల్లే విధంగా కూడా డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. క్షిపణులు కాకుండా వ్యూహాత్మకంగా డ్రోన్లను ప్రయోగించి కవింపు చర్యలకు పాల్పడుతుంది. రెండవ రోజు కూడా కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఒకవైపు తాము సంయమనం పాటిస్తున్నాం అంటూనే ఇంకొక వైపు డ్రోన్లను ప్రయోగిస్తూ రెచ్చగొట్టే ధోరణితో భారత్ను రెచ్చగొట్టే విధంగా పూర్తిగా డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. 100-150 పెరిగిపోతున్నాయి డ్రోన్ల సంఖ్య. నిన్న 300 నుంచి 400 డ్రోన్లు భారత సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ లక్ష్యాలను చేసుకుని 36 చోట్ల దాడులకు తెగబడ్డ పాకిస్తాన్ ఈరోజు ఇప్పటికే 13 చోట్లకు పైగా పూర్తిగా డ్రోన్లను ప్రయోగించి అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేసింది. ఆ డ్రోన్లన్నింటిని కూడా ఎక్కడికక్కడ భారత రక్షణ వ్యవస్థలను వెంటనే తెలుసుకొని ఆకాశంలోని కూల్చివేస్తున్నాయి. సో పౌరులను అప్రమత్తంగా ఉండేటట్లు రాజస్థాన్ నుంచి కశ్మీర్ వరకు మొత్తం బ్లాక్అవుట్ చేశారు. ఇక్కడ కూడా విద్యుత్ సరఫరా మొత్తం కూడా నిలిపేసి పౌరులను అప్రమత్తంగా ఉండేటట్లు అలర్ట్ చేశారు. అదేవిధంగా గుజరాత్, పంజాబ్కి సంబంధించిన సరిహద్దు జిల్లాలు ఏదైతే ఉన్నాయో, పాకిస్తాన్కి సరిహద్దులో ఉన్న అన్ని జిల్లాలను కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా ముందుగానే పౌరులను అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ కూడా బ్లాక్అవుట్ చేసిన సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే నష్టం జరగవద్దు, వెలుగులు ఉంటే టార్గెట్గా చేసుకుని ఆ ప్రాంతాలని డ్రోన్లను ప్రయోగించే అవకాశం ఉంది. అవంతా కూడా యుద్ధం సందర్భంగా డ్రోన్లను ప్రయోగించే సందర్భంగా మరొక వైపు వాటిని కూల్చివేసే సందర్భంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం మూలంగా నష్టం తక్కువ జరుగుతుందనే ఉద్దేశంతో బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి జైసల్మేర్ వరకు మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇంకొక వైపు కీలకమైన సమావేశం. పాకిస్తాన్ 2 ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఉగ్రవాదుల చర్యలను అరికట్టాలి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ 9 చోట్ల దాడులు చేసింది. కానీ ఆ దేశం మీద దాడి చేయలేదు. ఆ దేశంకు సంబంధించిన ఎయిర్పోర్ట్ల మీద కానీ, రక్షణ వ్యవస్థ మీద కానీ ఎక్కడ దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ భారత్కు సంబంధించిన ఎయిర్ బేస్లను, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, అదేవిధంగా ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. ఒకవైపు ఎల్ఓసి పక్కన, ఎల్ఓసికి సరిహద్దులో అన్ని గ్రామాలపైన కూడా దాడులు చేస్తుంది. 13 మంది పౌరులపైన కూడా నిన్న కాల్పులు జరిపి మృతి చెందిన సందర్భం కూడా చూస్తున్నాం. సో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంది. ఒకవైపు ఎల్ఓసిలో కాల్పులు జరపడం, మరోవైపు డ్రోన్ల ప్రయోగంతో ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తుంది. కానీ ఏ ఒక్క పాకిస్తాన్ ప్రయత్నం కూడా ఫలించడం లేదు. ఎక్కడికక్కడ డ్రోన్లను కూల్చివేస్తూ భారత సైన్యం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకొక వైపు పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి, పాకిస్తాన్ చేసే దుశ్చర్యలను, విధ్వంసక చర్యలను ప్రపంచం ముందు ఎండగట్టడానికి మరొక వైపు ప్రభుత్వం తరఫున ప్రయత్నం జరుగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసంలో కీలకమైన సమావేశం జరిగింది. త్రివిధ దళాధిపతులు కూడా
ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అజిత్ దోవల్ కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి కూడా అజిత్ దోవల్ ప్రధానమంత్రి సమావేశంలో భాగస్వాములుగా పాల్గొని ఏ విధంగా పాక్ చర్యలను తిప్పికొట్టాలి, ఏ రకమైన వ్యూహాత్మక వైఖరితో ఆ పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టాలన్న అంశానికి సంబంధించి కూడా సమావేశంలో పేర్కొన్నారు. ఇక ప్రధానంగా IMF మీటింగ్ కొద్దిసేపటి క్రితం న్యూయార్క్లో జరిగిన సందర్భంగా పాకిస్తాన్ చర్యలను ఎండగడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులను వెచ్చిస్తుంది, దానికి సంబంధించి ఏ విధంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలనే సంబంధించి కూడా ప్రయత్నం జరిగింది. IMF నిధులు మొత్తం కూడా పాకిస్తాన్ కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు, ఉగ్రవాదం ప్రోత్సహించే లష్కర్-ఇ-తోయిబా లాంటి సంస్థలకు మాత్రమే వెచ్చిస్తుంది, ఆ ఇంటెలిజెన్స్ మిలిటరీ వ్యవస్థకు మాత్రమే వెచ్చిస్తుంది, కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం లేదు. IMF ఎట్టి పరిస్థితుల్లోని పాకిస్తాన్కు బెయిలౌట్ ఇవ్వకూడదని కూడా పూర్తిగా ప్రపంచ బ్యాంక్ ముందు వాదించింది. ప్రధానంగా పాక్ బెయిలౌట్ వ్యతిరేకించిన భారత్ తక్షణ సహాయం కింద $1 బిలియన్ కోరింది పాకిస్తాన్. $1 బిలియన్ సంబంధించి 35 ఏళ్ల కాలంలో IMF పాకు 28 సార్లు సహాయం చేసింది. ఆ దేశం అభివృద్ధి కోసం సహాయం చేసింది, ఆ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు సంక్షేమం కోసం వెచ్చించాలని చేసింది. కానీ ఏ ఒక్క బెయిలౌట్ ప్యాకేజీని కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోలేదు. పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించిందని అంటూ భారత్ అక్కడ దుమ్మెత్తిపోసింది. భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు బెయిలౌట్ ఇవ్వకూడదని కూడా IMF సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్కు సంబంధించి పాక్ చేసే సహాయం వృధా అవుతుంది, ఉగ్రవాద కార్యకలాపాలు వెచ్చిస్తుంది. ఆ డబ్బు కనుక ఇస్తే అది లష్కర్-ఇ-తోయిబా, జైషే మహమ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ను మాత్రమే ఉపయోగిస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి ఉపయోగించడం లేదని కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టింది. మనం చూస్తున్నాం డ్రోన్లు ఇప్పటికీ 13-15 చోట్ల డ్రోన్ల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో యూరి, ఫిరోజ్పూర్, కుష్వారం, తంగాదవ్, పంజాబ్, పూంచ్, పఠాన్కోట్, సాంబా తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నట్లు మనకు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పోఖ్రాన్లోని డ్రోన్లను కూల్చివేశారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన, జమ్మూ ఎయిర్పోర్ట్ పైన దాడులకు ప్రయత్నం చేస్తున్న ఆ ఎయిర్ బేస్ను కూడా రక్షించుకోవడానికి భారత్ ప్రయత్నం చేసింది. అక్కడ కూడా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. మిగతా ఎక్కడ డ్రోన్లను ప్రయోగిస్తే అమృతసర్లో 4 డ్రోన్లను కూల్చివేసింది. తాజాగా పూంచ్ సెక్టార్లో కూడా డ్రోన్లను కూల్చివేసింది. ఎక్కడైతే దాడులకు పాల్పడుతుందో, ఎక్కడైతే టార్గెట్గా చేసుకొని వస్తుందో అవన్నీ కూడా భారత్కు సంబంధించిన సైన్యం మొత్తం కూడా కూల్చివేసి ఎక్కడికక్కడ శత్రు దుర్భేద్యంగా భారత్ సరిహద్దులను మార్చివేసింది. అభేద్యమైన రక్షణ కోటగా ఉన్న భారత రక్షణ వ్యవస్థని మొత్తం కూడా యాక్టివేట్ చేసి ఏ ఒక్క డ్రోన్ కూడా భారత్ సరిహద్దుల్లో పడి నష్టం జరగకుండా, పౌరులకు నష్టం జరగకుండా, ఇతర ఎయిర్ బేస్లకు నష్టం జరగకుండా, మిలిటరీ స్థావరాలకు నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో రక్షణ కవచంగా భారత్ సైన్యం నుంచి ఎప్పటికప్పటికీ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతుంది. ప్రస్తుతం అక్కడ ఇంకా కాల్పుల మోత ఒకవైపు సరిహద్దు జిల్లాలో, ఇంకొక వైపు డ్రోన్లతో మొత్తం కూడా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రజలు అయోమయానికి గురైనా ముందుగానే హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుంది, రెండో రోజు కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో డ్రోన్ల దాడిని తిప్పికొడుతూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం భారత సైన్యం చేస్తుంది. రమేష్, అయితే నిన్నటితో పోలిస్తే పాక్ దాడి తీవ్రత ఈరోజు ఇంకా పెరిగిందనుకోవచ్చా? ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్స్ చేసిన పరిస్థితి, ఇక మిగతా సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్స్ చేసిన పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే ఏమైనా ప్రపంచ దేశాల సహాయం కూడా కోరే అవకాశం ఉందా భారత్? ప్రపంచ దేశాల సహాయం అవసరం లేదు. భారత్కు శక్తివంతమైన సైన్యం ఉంది, పాకిస్తాన్ ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ ఎటువంటి ప్రయోగాలు చేసినా, ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా భారత్ సైన్యం ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధ సంపత్తి ఉంది, రక్షణ కవచాలు ఉన్నాయి. అన్నీ కూడా భారత్కు సంబంధించి పాకిస్తాన్ ఇప్పుడు ఏ దేశం సహకారం అవసరం లేదు. ఎందుకంటే మనం ఒంటరిగానే పోరాడినాం. గతంలో జరిగిన పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలతో కూడా ఒంటరిగానే భారత్ విజయం సాధించింది. ఇప్పుడు కూడా భారత్ ఆయుధ సంపత్తితో పాకిస్తాన్ ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు. పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయడం లేదు, భారత్ను కవింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఇంకా ఒకవేళ కనుక దాడులు మొదలు పెడితే, పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెడితే ఆ పర్యవసనాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ కవింపు చర్యలను ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నమే భారత్ చేస్తుంది. అక్కడ డ్రోన్లను ప్రయోగిస్తుంది కాబట్టి ఆ డ్రోన్ల ప్రయోగాన్ని ఏ విధంగా అడ్డుకుంటూ తమ రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉందో, ఎంత శత్రు దుర్భేద్యంగా ఉందో చెప్పడానికి కూడా ప్రపంచానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చును. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన ఏ ఒక్క డ్రోన్ కూడా పడి నష్టం జరగడం లేదు. ఇది ఒకవైపు పాకిస్తాన్కు సంబంధించిన డ్రోన్లను ఎదుర్కోవడం, తద్వారా పాకిస్తాన్ని తిప్పికొట్టడం, ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడం జరుగుతుంది. నిన్నటితో పోల్స్తే ఖచ్చితంగా ఈరోజు కూడా కవింపు చర్యలకు పాల్పడుతుందని భారత సైన్యం భావించింది. నిన్న 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించారు భారత్ సరిహద్దులో. పాకిస్తాన్ దాడులు చేస్తే కేవలం
భారత్ సరిహద్దు, భారత్ పాకిస్తాన్ సరిహద్దు, పీఓకే సరిహద్దులోనే మాత్రమే దాడులకు తెగబడుతుంది. మిగతా ప్రాంతాలకు దాడులు చేసే శక్తి, సామర్థ్యం ఆ దేశానికి లేదు. కేవలం డ్రోన్లు సరిహద్దు ప్రాంతాలకే ఎయిర్ బేస్లను, అదేవిధంగా ఎయిర్పోర్ట్లను ధ్వంసం చేయాలనే వ్యూహరచనతో ముందుకెళ్తుంది తప్ప మిగతా ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ఆ ప్రాంతాల్లో మనకు రక్షణ వ్యవస్థ చాలా పగడ్బందీగా ఉంది. అనేక రక్షణ వ్యవస్థలు ఇంతకుముందు చెప్పినట్లు సుదర్శన్ చక్ర ఉన్నాయి, అనేక 400M సంబంధించిన ఇతర రక్షణ వ్యవస్థలు మొత్తం శత్రుదుర్భేద్యంగా ఉన్నాయి. ఒక్క డ్రోన్ మన సరిహద్దులోకి వస్తే ఆ డ్రోన్ను క్షణాల్లో కూల్చే సత్తా మన రక్షణ వ్యవస్థకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. ఫేస్ చేయడంతో పాటు ఆ పాకిస్తాన్కు ఒక సవాల్ కూడా విసురుతుంది భారత్. ఏ ఒక్క డ్రోన్ కూడా ఇక్కడ వేయలేరనే సమాధానం చెప్తుంది. సో ఇంకా కవింపు చర్యలకు పాల్పడే అవకాశం స్పష్టంగా ఉంది. నిన్న 400 డ్రోన్లు అంటే ఇంకా మళ్ళీ తెల్లవారుజాము వరకు కూడా డ్రోన్ల వర్షం పాకిస్తాన్ కురిపిస్తూనే వాటిని నేలమట్టం చేస్తూనే ఉన్నాం. వాళ్ళకు సవాలు విసురుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా పాకిస్తాన్ కవింపు చర్యలను ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిన్న ఈరోజు డ్రోన్ల వర్షం మాత్రమే కురిపిస్తుంది. వ్యూహం మార్చుకొని ఇంకా మిసైల్స్ వరకు వెళ్తే భారత్ వ్యూహం కూడా మార్చుకుంటుంది. ఇప్పుడు ప్రధానితో జరిగిన మీటింగ్లో అజిత్ దోవల్, అదేవిధంగా త్రివిధ దళాధిపతుల సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్ల దాడి మొదలు పెడితే ఆ డ్రోన్లను ఎదుర్కోవడం, లేదా మిసైల్ దాడి మొదలు పెడితే మరొక రకమైన 3 అంచెల వ్యూహాన్ని త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ పంచుకున్నట్లు సమాచారం. ఆ వ్యూహం ఎలా ఉండాలి, పాకిస్తాన్ని ఫేస్ చేయాలంటే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని పగడ్బందీగా గతంలోనే పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేయడానికి ముందుగానే పాకిస్తాన్ నుంచి ఎటువంటి కవింపు చర్యలు వస్తాయి, పాకిస్తాన్ ఎటువంటి ఆయుధాలను భారతదేశం మీద ప్రయోగించే వీలుంది, ఆయుధాలను ప్రయోగిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశానికి సంబంధించి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ క్యాబినెట్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గతంలోనే ఇచ్చారు. సో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేస్తున్న చర్యలను, కాల్పులకు సంబంధించి, అదేవిధంగా డ్రోన్ల దాడులకు సంబంధించి అవన్నీ కూడా ప్రధానమంత్రితో చర్చించి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డ్రోన్ల దాడిని ఎదుర్కోవడం, ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ ఇంకొక రకమైన చర్యకు పాల్పడితే దానికి ప్రతిగా ఎటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా భారత్ దగ్గర ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఖచ్చితంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న సామర్థ్యం, సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి ఇవన్నీ చూసుకుంటే పాకిస్తాన్ దిగదుర్పు ఎక్కడ కూడా పాకిస్తాన్ వీటిని ఫేస్ చేసే అవకాశం లేదు. కానీ భారత్ ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయడం లేదు, పాకిస్తాన్ భారత్ మీద దాడి చేస్తుంది. దాన్ని ఫేస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ముందుకు వెళ్ళి ఇతర రకాల క్షిపణులు కనుక వాడినా, ఇతర రకాల ఆయుధాలు వాడినా వాటిని ఫేస్ చేయడానికి రెడీగా భారత సైన్యం ఉంది. దానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కూడా భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకునే నిర్ణయం పైన, పాకిస్తాన్ చేసే కవింపు చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఫేస్ చేయాలనేది పాకిస్తాన్ చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.